పేదవారికి అందవలసినటువంటి రేషన్ బియ్యం అయితే కాకినాడ కేంద్రంగా పక్కదారి పడుతుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఆరోపణలు అవుతున్నాయి. తాజాగా కూడా ఈ యొక్క కాకినాడ పోర్టుపై వివాదాస్పదమైంది. ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఈ యొక్క పోర్టుని ఆసరాగా చేసుకుని గత వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క అక్రమాలకైతే తెరలేపిందని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అరికెట్టేందుకు కూడా ప్రధానంగా ఉక్కుపాదం మోపుతూ దీనిపై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మా మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చి ఇక్కడ రేషన్ బియ్యం అయితే పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చి ఇక కాకినాడ పోర్టుని అయితే ఇక్కడ అడ్డాగా చేర్చుకుని ఎన్నో ఇక్కడ అక్రమాలకైతే తెరలేపుతున్నారని కూడా ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళు కూడా కాకినాడ పోర్టు కేంద్రంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నారో దీనిపై ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడ కొండబాబు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏటి పరిస్థితి ఇక్కడ తాజాగా పరిణామాలు ఏమైనా చూడాలి? కాకినాడ పోర్టు ఎంతో చరిత్రగల పోర్టు, దీనిపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు? ఆరోపణలన్నీ రావడానికి కారణం ఎవరండి? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, దూరంపూడి సంచరి కాకినాడ శాసనసభ్యులు ఉండగా ఈ వ్యాపారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ బియ్యం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకుని ఆ పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దాని మీద పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తాం. మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని అరికడతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు వచ్చారు కాకినాడ, ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయాలని పెద్ద ఎత్తున దీని మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు కాకినాడకి నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. వచ్చినన్నే అవన్నీ తనిఖీలు చేసి అరికట్టడం కోసం ఒక దొంగలు అనేవాడికి భయం పుట్టిలా చేసుకొచ్చాడు ఆయన. ఇటువంటి వ్యాపారం జరగకూడదని కూడా కొన్ని చోట్ల పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అన్నీ మీకు తెలుసు. అదేవిధంగా అయినప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇంక మరింత సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారం కోల్పోయినప్పుడు కూడా ఈరోజు ఓ బినామీ పేర్లతో నడుపుతున్నాడు. కానీ ఎవరన్నా తెలియదు కదా ఏ రకంగా చేస్తున్నాడన్నది. ఈరోజు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ వ్యవస్థనంతా కంట్రోల్లోకి ఎలా తీసుకున్నారు చూడండి. గతంలో రేషన్ డిపోల ద్వారా రేషన్ తీసుకున్నారు ప్రజలందరూ కూడా, మీకు అందరూ తెలుసు. అలాంటిది ఒక ప్లాన్ ప్రకారంగా చేశారండి పేదల బియ్యం పక్కదారి పట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజున దీనికి ఒక వ్యాన్లు క్రియేట్ చేసి ఆ వ్యాన్లోనే సరుకు పట్టుకెళ్ళి ఇంటింటికి ఇస్తామని చెప్పేసి ఇంటింటికి ఎక్కడ పట్టుకెళ్ళారండి వాళ్ళు? ఒక సెంటర్లో పెట్టేవారండి. సైరన్ ఇచ్చేవారు. ఏదో వచ్చిన వాళ్ళు వచ్చేవారు. ఆ రోజు కానీ తీసుకోకపోతే ఆ రేషన్ ఇచ్చేవారు కాదు, కూడా పట్టుకెళ్ళిపోయేవారు. అదే రేషన్ బియ్యం వాళ్ళు పెట్టిన డ్రైవరే, వాళ్ళు పెట్టిన అందులో రేషన్ ఇచ్చే కుర్రాడే, వాళ్ళు కలిసి ఈ బియ్యాన్ని అంతా కూడా వ్యాన్ల ద్వారా మళ్ళీ సరుకులు వాళ్ళ గొడవలు తరలించేసేవారు. అంటే ఇది ఒక ర్యాకెట్ అనమాట. ప్లాన్ ప్రకారంగా వేశారు. సివిల్ సప్లై అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా తన మనుషులనే పెట్టుకుని, అదే గతంలో అయితే రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా వీళ్ళే ఒక మాస్టర్ ప్లాన్గా తయారు చేసుకుని వ్యాన్లు పెట్టుకోవడం, వ్యాన్ల ద్వారా సరుకు అంతా కూడా మళ్ళీ వాళ్ళకి డెలివరీ ఇచ్చుకోవడం, ఆ విధంగా తయారు చేసి కోట్లాది రూపాయలు దోసేశారండి. దాన్ని అరికట్టాలని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దీని మీద పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే దీన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నారు ఆయన. ఆయన మొన్న వచ్చింది ఏంటి, ఇప్పటికి ఇంకా ఎలా జరుగుతుంది? మొన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, అయినా ఇంకా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పి ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిది లోపాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. పూర్తిగా అరికడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా కాకినాడ ఇప్పుడు ఉన్న సిటీ ఎమ్మెల్యే గారు ఉండి మీరు ఎందుకు దీని మీద ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని కూడా మీతో అనడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? పవన్ కళ్యాణ్ గారు మీతో ఏమని మాట్లాడారు? అసలు ఏం మాట్లాడలేదు ఆయనే. అంటే మీ మీడియాలో కూడా నా మీద ఏదో కోపమైనట్టుగా వచ్చింది. కోపం కాదు అయింది, నా మీద ఏం కోపం అవ్వలేదు, బాధ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికి ఇంకెందుకు జరుగుతుంది కొండబాబు, మనం సీరియస్గా తీసుకోవాలి కదా అన్న మాట మాట్లాడారు. సహజం అది. మేము ఎంత పట్టుదిట్టంగా చేసినా మంత్రి గారు వచ్చినా ఇంకా జరుగుతుంది. అంటే ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో నేను వ్యాపారం చేయట్లేదు అన్నాడు, ఆయనే చెప్పాడు. చూడండి, ఆ రోజేమో నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో కింగ్ అని చెప్పాడు. మీకు మీడియాస్ ఇస్తాను కావాలంటే, మీ దగ్గర లేకపోతే వీడియోలు. ఆ రోజు ఏమన్నాడండి, మేము విమర్శన చేస్తుంటే దూరంపూడి సంచారెడ్డి నువ్వు ఐవేరి కోస్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే నేను అక్కడ
గొడవలు కడుతున్నాను ఐవేరీ కోస్ట్లో, మాది రైస్ వ్యాపారం, మా నాన్నగారిది రైస్ వ్యాపారం, మా తమ్ముడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, రైస్ వ్యాపారంలో మీ కింగ్స్ అన్నాడండి. చూడండి, కాకినాడలో నేను మా తమ్ముడు మా నాన్నగారు కనుసన్నల్లోనే కాకినాడ పోర్టులో ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్. గర్వంగా చెప్తామయ్యా, మీ చంద్రబాబు నాయుడు కూడా మా నాన్నగారితో మాట సందర్భాలు ఉన్నాయి. మా నాన్నగారు గత 30 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్, స్టేట్ కి 15 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. మేము అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ పైకి వచ్చేవాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా బిజినెస్ రైస్ బిజినెస్. కనుక గర్వంగా చెప్తున్నాం రైస్ లో అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ పైకి వచ్చేవాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా బిజినెస్ రైస్ బిజినెస్. దీని మీద జనరల్గా నెక్స్ట్ ఏమన్నాడు చూడండి మళ్ళీ తర్వాత ఒక్క నిమిషం. రైస్ బిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్ లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈస్ట్ గోదావరి రైస్ బిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్ లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో ఎలా గొప్ప చెప్పుకుంటాడో అలా మేము రైస్ లో మేము చెప్పుకుంటాం. కాదు, మాతో పాటు కాకినాడ పట్టణంలో చాలా మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. దాని అసోసియేషన్ ఉంది, రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ గా. దానికి మా తమ్ముడు ప్రెసిడెంట్. మా అనేది గౌరవం ఉంది కాబట్టి అందరూ ఆంధ్ర కంట్రీలో ప్రజలకి ఇక్కడ తిన్నాడు తిండి దొరుకుతుంది. కొంచెం అప్పుడప్పుడు ఇండోనేషియా దేశానికి కూడా వెళ్తుంది. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఈ బియ్య ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం రైస్ లో. ఈ బియ్య ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఓకే, మరి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అతని మీద ఒక్కటే కూడా చురునిపించలేకపోయారు? అలా ఎవరైతే బెనామీలు అని చెప్తున్నారో ఎవరున్నారు అనుకుంటున్నారు అలా వెనకాల? అదే కాదండి, మేము మీడియా ద్వారా తెలియాలి, రాష్ట్ర ప్రజలు తెలియాలి, కాకినాడ ప్రజలు తెలియాలి. ఆ రోజు మేము ఇది పెద్ద ఎత్తున దూరంపూడి చంద్రశేఖర్ కనుసంధానంలోనే ఈ రాష్ట్ర బియ్యంతో తరలిస్తున్నాడని చెప్తే మేము అది వ్యాపారం కింగులు అన్నాడు. ఇంకా ఐవేరీ కోస్ట్ల వ్యాపారం చేస్తున్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఒకసారి సందర్భంలో మేము నిఘాలేసి ప్రభుత్వాన్ని తెలియపరిచినప్పుడు అక్కడక్కడ దొరుకుతుంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే మళ్ళీ నీ చిన్నోడు అన్నాడు. మళ్ళీ అబ్బాయి రైస్ వ్యాపారంలో చిన్న, అప్పుడేమో కింగ్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో నీ చిన్నోడు అంటున్నాడు. చూడండి, అంటే మాట మార్చేశాడు. అధికారం కోల్పోయిన వెంటనే చిన్నోడు, అధికారం ఉన్నప్పుడేమో నీ కింగ్ అన్నాడు వ్యాపారంలో. ఆయన మాటలు నిన్నారు, మీరు చూస్తున్నారు. ఈరోజు వ్యాపారం తన పక్కకి వెళ్ళిపోయి బినామీలు పెట్టాడండి. ఆ బినామీలు దొరకాలి కదా బ్రదర్, మీ అందరికీ తెలుసు. దొంగతనం చేయడం ఈజీగా చేసేస్తాడు, దొంగను పట్టుకోవడం కొంచెం కష్టం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్ని వేపులా కూడా. ఈయన మానేసి ఎవరితో చేపిస్తున్నాడో ఎలా చేపిస్తున్నాడో అన్నీ వచ్చేస్తాయి బెదరు ఆటోమేటిక్గా. అంటే మొదట మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు, అప్పుడు ఎటువంటి కొంతమంది పేర్లు మాత్రం వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొంతమంది పేర్లు వచ్చాయి. అంటే కొండంతో వెలకని పట్టుకుంటుగా ఉంది, కానీ అసలు ఎవరైతే ఆరోపిస్తున్నారో మొదట అతను పట్టుకోలేకపోతున్నారు అన్నారు. దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు చూడండి, ఆయన తెలివిగా వ్యవహరించాడు. దొంగ దూరంపూడి అధికారం కోల్పోయిన వెంటనే వ్యాపారం ఆపేశాడు. ఆయన తన గొడవలన్నీ ఖాళీ చేశాడు, ఓ ప్లాన్ ప్రకారం చేశాడు. మిగతా వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు, దొరికారు. దొరికిన దాంట్లో ఈరోజు చాలామంది ఉన్నారు వ్యాపారస్తులు. అందులో ఎవరో ఒకరిని పట్టుకుని చేపిస్తున్నాడు, చేయకుండా లేడు. వ్యాపారం ఎవరో ఒకరిని పట్టుకుని చేస్తున్నాడు ఆయన. అది ఎవరన్నా తేలాలి, మనకి నిర్దిష్టంగా తేలుతుంది, తొందరలో దొరుకుతారు. అది కూడా అరికడతాం. అదే కాదు, ఈయన చేసిన అన్యాయాలు కానీ, ఏదైతే టీడీఆర్ బాండ్స్లో 500 కోట్ల రూపాయలు కొట్టేసింది కానీ, ఏదైతే భూ కబ్జాలు చేసింది కానీ, ఇవన్నీ కూడా నివేదిక ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి. దాని మీద ఆయన ప్రభుత్వానికి ద్వారా ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా అవుతున్నాయి. పట్నంలో 15 రోజుల నుంచి కాకినాడలో విజిలెన్స్ వాళ్ళు తిరుగుతున్నారు, ఒకటి పట్టుకుంటున్నారు. అందులో కూడా దొరుకుతాడు. ఏమండి, ఎకరం 2-3 కోట్లు విలువ చేయదండి. ఒక్కోదానికి 50 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ చూపించాడండి, 500 కోట్ల రూపాయలు. ప్రజల సొమ్ము దోషించాడండి కాకినాడ ప్రజలు. ఏ విధంగా దోషాడు మీకు ఎప్పుడెప్పుడు చెప్పాం, కానీ మా మీద దూకుడు చేసేవాడు, దౌర్జన్యాలు చేసేవాడు. ఏమండి, ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేము ఏదన్నా అవినీతి గురించి మాట్లాడితే మీ మీద కూడా ఆరోపణలు చేసేవారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? గతంలో ఏమైనా మీ పైన ఏమైనా చేసినవి ఉన్నాయని చేశాడు కదండి. ఆయిల్ ఏదో అంటారు, అన్నీ కూడా ఎప్పుడు మాట్లాడుతుంటాడండి మా గురించి. ఆయన ఎప్పుడు నేను విమర్శలను ఆధారాలతో చూపించుకోండి. ఆయన్ని నేను ఆధారాలతో చూపించుకోండి ఆయన చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ.
ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, నువ్వు అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు, నువ్వు ఆయిల్ మాఫియా డాను అని ఎన్నిసార్లు అన్నాడండి. ఏమండి 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? ఆయిల్ మాఫియా నువ్వు డాన్ అవుతే నీ అధికారాన్ని ఏం చేస్తావు, నీ ముఖ్యమంత్రి ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు అనేక సందర్భాలు అడిగాను నేను. ఏంటంటే ఇక్కడ అందరూ ఫిషర్ మ్యాన్, అందరూ నాకు రిలేషను, మేనమామలు ఉన్నారు, మేనళ్ళు ఉన్నారు, అందరికీ బోట్లు ఉన్నాయండి. వాళ్ళు డీజిల్ వేసుకుని సీలోకి వెళ్తారు. అది డీజిల్ వ్యాపారం నాది. ఏం చెప్తాడండి? మరి ఓకే, నేను తప్పుడు డీజిల్ వ్యాపారం చేస్తున్నాం, కరెక్ట్ మనం అనుకుందాం. ఎవడో మా మేనళ్ళు చేస్తున్నాను అంటాడు మాట్లాడితే, మరి పట్టుకోవాలి కదండి. నువ్వేం చేస్తావు 5 సంవత్సరాలు? నువ్వు చేసిన తప్పులెల్లా మేము పట్టుకుంటానే ఉన్నావు. నేను అధికారంలో లేనే. నువ్వు టీడీఆర్ బాండ్స్ ఏ విధంగా అన్యాయం చేస్తావు, నేను అధికారం లేనప్పుడే పట్టుకున్నాను నిన్ను. నువ్వు భూములు కొట్టేస్తావు, ఏ భూములు ఎలా కొట్టేస్తావు పట్టుకున్నాను ఆ రోజు మేము ఆరోపణలు చేస్తాం. ఇప్పుడు ఆధారాలతో చూపించాను. ఎప్పుడు వేగ్గా మాట్లాడతాడండి. తన చేసిన తప్పులు ఎత్తి చూపినప్పుడు మా మీద వేగ్గా మాట్లాడతాడు. ఏనాడు కూడా ఏ తప్పు కూడా చేయలేదండి. అందుకే ఆయన పట్టుకోలేకపోయాడండి. ఈరోజు కూడా దొంగ ఓ ఇంటర్నేషనల్ దొంగ అయిపోయాడండి. అందుకే దొరకట్లేదు. స్టెల్లాయిల్ నౌకని సీజ్ చేయడం సాధ్యం కాదన్నారు. అది ఎలాగ పట్టుకుంటారు మరి? పవన్ కళ్యాణ్ గారు ఏమో సీజ్ ద బోర్డ్ సిప్ అన్నారు. అది ఎలా చూడాలంటారు? అంటే జనరల్గా సీజ్ చేయాలన్నది ఒక ఆలోచన ఆయనకి. అంటే సీజ్ చేయాలి, దాన్ని ఆఫ్ చేయాలని ఒక ఆలోచన. అందులో దొంగసరికి వెళ్తుంది, మనం కూడా ఆఫ్ చేయాలంటాం. దాన్ని సీజ్ చేయండి అన్నాడు ఆయన. సరే సీజ్ చేయగల ఎలా చేయాలి ఏంటన్నది టెక్నికల్గా కొన్ని ఉంటాయి కదండి, గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఏ రకంగా చేయాలని ఆలోచన చేసి చేస్తారు. ఆయన అన్నది ఏంటంటే సీజ్ చేయండి అన్నారు. ఇప్పుడు కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, ఏదో అందులో తప్పుడు సరుకులు వెళ్తుంటాయి, దాన్ని సీజ్ చేయండి అంటారు అర్జెంటుగా. ముందు ఆపండి అన్న దాన్ని సీజ్ చేయండి అన్నట్టుగా ఆయన తీసుకున్నారు దాన్ని. అంటే 10,000 మంది ఉపాధి కోల్పోతారు పోర్టుకి. మీరు ఏ విధంగా మీరు భరోసా ఇవ్వగలరు ప్రధానంగా ప్రాంతం? నేను కూడా అది కూడా చెప్తున్నా. చాలామంది కార్మికులు 10,000 మంది, ఇవన్నీ లింక్ చూస్తే 30,000 మంది ఉంటారు అన్ని రకాలుగా చూసుకుంటే. ఇది చాలా గొప్ప పోర్టు అండి కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టు. తర్వాత డీపోర్ట్ పోర్టు వచ్చింది. ఎవరు డెవలప్ చేస్తారండి? తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారే డెవలప్ చేస్తారు దాన్ని అంతా కూడా. 2 పోర్టులు డెవలప్ చేసిన 2 కళ్ళలో చూసుకున్నారు. యాంకరేజ్ పోర్టు 2 కూడా 30,000 మంది బతుకుతున్నారండి. ఏమండి ఈరోజు మీరు గతంలోంచి రండి ఒకసారి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎవరన్నా చిన్న ఆరోపణ చేశారండి ఈ పోర్టు గురించి? చిన్న ఆరోపణ అండి. మీరు చూడండి, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, రేషన్ బియ్యం అక్రమంగా పంపిస్తున్నారని కానీ, ఇంకోటి కానీ, ఏదన్నా తప్పుడు సరుకులు తీసుకొస్తున్నారు కానీ, పంపిస్తున్నారని కానీ ఏ రోజైనా మా ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోర్టు మీద ఆరోపణ వచ్చిందండి ఎప్పుడన్నా? చూపించండి మీరు. నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా దూరంపూడి సంచారెడ్డి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఏ రోజైనా నువ్వు ఆరోపణ చేసావా? ఏమీ లేక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసామండి. పోర్టు డెవలప్ అవ్వాలని పనిచేసామండి. కార్మికులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు అలజడి వస్తుంది ప్రజల్లో. ఏంటి దీనివల్ల రైస్ రాకుండా పోతుందేమో, ఇక్కడి నుంచి మన పని లేకుండా పోతుందో భయపడుతున్నారు. ఎవరు భయపడక్కర్లేదు. నిజాయితీ చేసుకున్న వాళ్ళందరూ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవడైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా తప్పుడు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని అరికడతాం. నిజాయితీ తీసుకున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బందులు ఉండవు. వ్యాపారం ఇంకా ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము పూర్తి సహకారం అందిస్తాం. ఎవరు కార్మికులు ఆధారపడక్కర్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. గతంలో ఏదైతే మొత్తం ఈ యొక్క కాకినాడ కేంద్రంగా చేసుకుని గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే దీనికి అక్రమాలకైతే తెరలేపారు. గతంలో మొత్తం ఈ యొక్క పోర్టుని అయితే అడ్డాగా చేసుకుని విదేశాలకైతే పేదవాడ బియ్యాన్ని అయితే తరలించారని వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే బినామీల పేరుతో మొత్తం అంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే నిజాలన్నీ కూడా బయటకు వస్తే దీనిపై పూర్తి విచారణ చేపడతారు. ఇప్పుడు ఏదైతే పోర్టుపై చేస్తున్నటువంటి అపవాదం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా కార్మికులకి వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని కల్పించి వాళ్ళందరూ కూడా పని కల్పించే విధంగా సక్రమంగా ఉండే విధంగా మొత్తం కార్మికులు ఎవరైతే ఉన్నారో 10,000 పైగా ఉన్నటువంటి కార్మికులు అయితే అందరూ కూడా ధైర్యంగా ఉండాలంటూ ధైర్యాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కాకినాడ ఎమ్మెల్యే ద్వారా ప్రధానంగా వనమాడి కొండబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.